మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ధర్మపురి లక్ష్మీ నరసింహస్వామి యొక్క బ్రహ్మోత్సవాలు అయితే అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. దానిలో భాగంగా అయితే ఈ రోజు స్వామివారి దక్షిణ దిగ్యాత్ర అయితే స్వామివారు దక్షిణం వైపు అయితే విహారయాత్రకు అయితే బయలుదేరారు. దానిలో భాగంగా అయితే ధర్మపురి లక్ష్మీ నరసింహస్వామి అయితే ధర్మపురి రక్షక భట నిలయంలో అయితే స్వామివారికి మంగళ వాయిద్యాలతో అలాగే హారతులతో అయితే స్వామివారికి ప్రత్యేకంగా అయితే పూజలు జరిపించడం జరిగింది. మనం ప్రస్తుతం అయితే ధర్మపురి రక్షక భట నిలయంలో అయితే ఉన్నాం. మనతో ప్రస్తుతం జైత్యాల జిల్లా డిఎస్పీ రవిచందర్ గారు అయితే ప్రస్తుతం మనతో ఉన్నారు. వారిని అడిగి మిగిలిన వివరాలు అయితే తెలుసుకున్నారు. ఈ రోజు ధర్మపురి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాల భాగంగా ఏడవ రోజులో భాగంగా శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారు దక్షిణ దిగ్యాత్ర అని చెప్పి మన రక్షక భట నిలయానికి మేళతాళాలతో తీసుకొని రావడం జరిగింది. దానిలో మా పోలీస్ అధికారులు, పోలీస్ సిబ్బంది అందరూ కుటుంబ సభ్యులతో సహా స్వామివారిని ఎదుర్కొని స్వామివారి పూజలు మా పోలీస్ స్టేషన్ లో అందుకున్నాడు. భారతదేశంలో ఎక్కడ లేని విధంగా ఇక్కడ ఓన్లీ మన ధర్మపురి పట్టణంలోనే నరసింహస్వామి వారు దక్షిణ దిక్కు విహారయాత్రకు రక్షక భట నిలయానికి వస్తాడు. ఇది 1985 నుంచి ఉన్న ఆచారము. ఆ ఆచారంలో భాగంగానే ఇంత ఘనంగా ఈ రోజు ఈ ఉత్సవాలు ముగిసినవి. దీంట్లో పాల్గొన్న మా పోలీస్ అధికారులు మరియు పోలీస్ సిబ్బంది, వాళ్ళ కుటుంబ సభ్యులు మరియు ఆలయ ఈఓ, ఆలయ అధికారులు, పాలక మండలి సభ్యులు మరియు అందరికీ ధర్మపురి పట్టణ ప్రజలు మరియు మీడియా మిత్రులందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఇది ఒక వినూత్నమైన అనిర్వచనీయమైన అనుభూతి. ఎందుకంటే ఇంతమంది మధ్యలో మేమే అంటే పోలీస్ వారే పోలీస్ స్టేషన్ కు దేవుణ్ణి తీసుకొని వచ్చేసి పోలీస్ స్టేషన్ లో ఉంచి సేవలు చేసి పూజలు చేసి ఘనంగా సాగనప్పడం అనేది ఎక్కడా లేనిది. ఇది చాలా సంతోషంగా మేము ఫీల్ అవుతున్నాం. ఇది మాకు దక్కిన అదృష్టంగా కూడా ఫీల్ అవుతుంది. అంటే ఇది ధర్మపురిలోనే ఉంది కదా, ఎక్కడ లేదు కదా సార్. అంటే మళ్ళీ ఫ్యామిలీ అంతా కలిసి ఒకేసారి సెలబ్రేట్ చేసుకోవడం అంటే మీ అనుభూతి? అదే ఇప్పుడు అందరు ఫ్యామిలీ మెంబర్స్, ఎక్కడెక్కడ ఉన్న ఆఫీసర్లు, సిబ్బంది అంతా కూడా పండగ వాతావరణంలో మన ఇంట్లోనే ఒక కళ్యాణం అవుతున్న రీతిలో మేము ఇక్కడ అందరం కలిసి సమిష్టిగా పూజలు నిర్వహించడం చాలా సంతోషంగా ఉంది. ప్రజలు సేవలు అందించడంలో స్వామివారు మాకు కూడా శక్తి సామర్థ్యాలు ప్రసాదించాలి మరియు ప్రజలను కూడా శాంతి భద్రతలు కాపాడి సుఖంగా ఉంచాలని కోరుకుంటున్నాం. ब्रह्मण उपारते पनिपतिशयना भक्तमानस सदना जय जय लक्ष्मी वल्लभ जय नारसिंह पनिपतिशयना भक्तमानस सदना स्मरिंचलेनो मधुर विने नमस्ते